భారత్లోకి రష్యన్ ఆయిల్స్ 33 మిలియన్ బ్యారెల్స్ అండి. 33 మిలియన్స్ అంటే 3,30,00,000 బ్యారెల్స్ మీకు ఈ నెల చివరి లోపల రాబోతున్నాయి. మనం ఇప్పుడు 13న ఉన్నామండి. ఆల్రెడీ 10 మిలియన్ బ్యారెల్స్ మీకు ఆర్డర్స్ అయిపోయాయి. డిస్పాచింగ్ కూడా అయిపోయింది. ఇరాన్ వాళ్ళు రష్యా భారత్ ఉండే జెండా ఉండే ఓడ ఆపనే ఆపము అని చెప్పి టర్మ్స్లోకి వచ్చేసారు. సో ఈ గేమ్ని చూసారు అనుకోండి. ట్రంప్ గాడు ఏం ఆలోచించాడు? స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ వద్ద మీకు ఒక బ్లాకేడ్, ఇరాన్పై యుద్ధము చేస్తే వాళ్ళు ఈ మార్గాన్ని ఆపేస్తారు. భారత్కి వెళ్ళాల్సిన చమురు, చైనాకు వెళ్ళాల్సిన చమురు మొత్తము కూడా ఆగిపోతుంది. సో ప్రపంచంలో నంబర్ 1 జీడిపి మనము, సెకండ్ పొజిషన్లో ఉండే చైనా, తరువాత థర్డ్ పొజిషన్లోకి రాబోతున్న భారత్. ఒకే దెబ్బ. సో వీళ్ళు నష్టాల బారిన పడి మనకు పోటీయే లేకుండా అయిపోతుంది. ఇది వీడి ప్లాన్. అందుకే యుద్ధాన్ని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఏమండి, ట్రంప్ లాంటి ఒక వ్యాపారి అమెరికా అధ్యక్షుడయ్యి నేను ఒక జీనియస్ మేధావి అనుకుంటే, గత 20 ఏళ్ల నుంచి రష్యాను పరిపాలిస్తున్న పుతిన్ యొక్క తెలివితేటలేంటి? అసలు పాలిటిక్స్లోనే పుట్టి పెరిగిన నరేంద్ర మోదీ ఏమిటి? జీ జింగ్పింగ్ ఏంటి? వీళ్ళు ఏ స్థాయిలో ఆలోచించగలరు? వీడు అంచనా వెయ్యలేకపోయాడు. సో దాంతో ఇవాళ ఏమైంది? మనము మాట్లాడుతున్న 33 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి నేరుగా భారత్లోకి రాబోతున్నాయి. ఏంటి? ఈ మార్చి నెల. అంటే ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ బయింగ్ అండి. చరిత్రలో భారత్ ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యలేదు. ఇంకొక 2 నెలలు అయితే ఏకంగా భారత్ 50 మిలియన్ బ్యారెల్స్ కూడా రష్యా వద్ద కొనవచ్చు. అంటే పుతిన్కి ఒక జాక్పాట్ కొట్టింది. ఇది ఏమైపోయింది? రష్యా రూబుల్, భారత్ రూపీ వ్యాపారం, ఆయిల్ వ్యాపారం స్టార్ట్ అయ్యింది. ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, ఇరాన్ వాళ్ళు ఒక్క చైనా కోసం మాత్రమే ఈ మార్గాన్ని ఓపెన్ చేసి ఉంచేశారండి. చైనా వాళ్ళు ఒక్క ఇరాన్ వద్ద 30 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ కొంటున్నారు. ఆల్రెడీ వెనిజులాకు అప్పు ఇచ్చి ఉన్నారు కదా, అక్కడ నుంచి ఒక 5 మిలియన్, ఇక రష్యా నుంచి ఒక 4 మిలియన్ బ్యారెల్స్ వీళ్ళు కొంటున్నారు. పెద్ద దేశం కదా, అవసరాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి? ద ఫైనల్ విన్నర్ ఈస్ వ్లాదిమిర్ పుతిన్. ఇది అమెరికా సెనేటర్స్ కూడా చెప్తున్నారు. టోటల్గా ఆ దేశాన్ని డెస్ట్రాయ్ చేసేయాలని యుక్రెయిన్ వార్ మొదలుపెట్టాము. 5 ఏళ్లలో ఓపిక పట్టినవాడు. దీన్నే శ్రద్ధా సబూరి అంటారు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. నీ టైం కోసం నువ్వు వెయిట్ చేసినప్పుడు ఫైనల్గా నువ్వు గెలుస్తావు. ఇంత పెద్ద విషయాన్ని రష్యా వాళ్ళు చేసి చూపించారండి. పుతిన్ గారు ఇవాళ పండుగ చేసుకుంటున్నాడు. 5 ఏళ్ల పాటు మమ్మల్ని అష్ట కష్టాలకు గురి చేశారు కదా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. యూరోప్ యూనియన్కి రష్యన్ ఆయిల్స్ అనేవి వెళ్ళవు. మీకు కావాలంటే మీకు 119 అమెరికన్ డాలర్స్ పెట్టి పర్ బ్యారెల్ అండి మీరు అమెరికా వద్ద కొనుక్కోండి. మీరు ఎంత నష్టపోతారో నష్టపోండి. కానీ నేను మాత్రము భారత్కి, చైనాకు మాత్రమే ఈ చమురు అనేది అమ్ముతాను. యూరోప్ యూనియన్లో కొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయి, వాళ్లకు లిమిట్లెస్గా సప్లై ఇస్తాను. చూడండి, అంటే పుతిన్ గారు ఇరాన్కి ఏం చెప్తున్నారంటే, ఈ దాడులను నువ్వు ఆపకు. పెర్షియన్ గల్ఫ్లో ఎన్ని రకాల యుద్ధాలు చెయ్యాలో చెయ్యి. నీకు ఎంత డబ్బు కావాలన్నా, ఎన్ని ఆయుధాలు కావాలన్నా నేను ఇస్తాను. ఈ అమెరికా ఇజ్రాయెల్ని మాత్రం విడిచిపెట్టకు. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకు అంటే ఒక లాక్డౌన్లో ఉంది ఆ దేశం. అమెరికాను టార్గెట్ చెయ్యి, మ్యాక్సిమం కొట్టు, వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్ అంతా తుక్కు చెయ్యి. నువ్వు ఎలాంటి విధ్వంసానైనా చెయ్యి, నేనున్నాను. ఎందుకండి పుతిన్ గారు ఎందుకు ఇలా ఆలోచిస్తారంటే, మరి 5 ఏళ్ల పాటు అతన్ని, రష్యాను ఇలాగే కదండి వీళ్ళు ఇబ్బందులు పెట్టారు. ఎన్నెన్ని ఆయుధాలు, 50 దేశాలు కలిసిపోయి రష్యా సర్వనాశనాన్ని కోరుకున్నారు. ఇప్పుడు రివెంజ్ టైం అంటే పే బ్యాక్ టైం అని అంటారు. సో ఇరాన్ అనే అస్త్రాన్ని వాడుకుంటూ పుతిన్ తన హైయెస్ట్ గేమ్ని ఆడుతున్నాడు. కానీ ఇందులో
పుతిన్ మే బి ద ఫైనల్ విన్నర్. భారత్ తన చమురు సమస్యను టోటల్గా తీర్చేసుకుందా నా అనుకున్నా. ఎందుకంటే జైశంకర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా ఒక స్ట్రాటజీని వాళ్ళు వర్కౌట్ చేసేస్తారు. సో ముందు ఇరానే కదా సమస్య, ఇరాన్కి ఫోన్ చేయడం. కానీ ఇక్కడ దానికి ముందు ఏమిటి, వాళ్ళ ఓడకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళ సైలర్స్ను కాపాడడం. భయపడ్డారు కదండి, ఇండియన్ నేవీ భయపడింది. ఎక్కడండి అమెరికా వాళ్ళకి కోపం వస్తుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ సబ్మెరైన్స్తో వస్తారు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఏవైనా రానిరా, ఎవడైనా రాని, మనకు ఇరాన్ ముఖ్యము, ఆపేశారండి. కొచ్చి పోర్టులో మీకు అక్కడ ప్రశాంతంగా మీకు ఆ ఓడ ఉంది, సైలర్స్ ప్రశాంతంగా కేరళ ఫుడ్ తింటూ హ్యాపీగా ఉన్నారు. ఇది ఇవాళ మనకు అవకాశం. నేను నీకు సహాయం చేశాను కదా, రష్యాను అడుగు, పుతిన్ను అడుగు, ఆయన సలహా తీసుకో. నువ్వు భారత్ యొక్క ఓడలను ఆపడానికి లేదు, పుతిన్ గారి ఆజ్ఞ, ఇరాన్ కాదు అనలేదు. దాంతో ఇప్పుడు ఈ 33 మిలియన్ బ్యారెల్స్ నేరుగా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ నుంచి, అంటే ఈ మంత్ లోపల ఎలా చేరుతుందండి చాలామంది అడగవచ్చు. మీకు నో ట్రాఫిక్ అండి, వేరే ఓడలే లేవు, ఒక్క ఓడను కూడా ఈ మార్గంలో మేము రానివ్వం. ఇది ఇరాన్ వాళ్ళు చేసిన శపథం. మీకు చైనా ఓడలు, భారత్ ఓడలు అంటే రష్యా నుంచి వచ్చేవి మీకు ఎవ్వరు ఆపరు. అంత పెద్ద పని ఇవాళ అంటే కలిసిపోయారు. మీకు ఆర్ఐసి అంటాం, రష్యా, ఇండియా, చైనా అంటాము. ఇవాళ ఐలో ఇరాన్ని కూడా కలిపేసుకోండి. సో వీళ్ళ నలుగురు కూడా కలిసిపోయి ప్రపంచ ఆయిల్ మార్కెట్తో ఆడుకుంటున్నారు. ఎలా ఆడాలో ఆడుకుంటున్నారు. పుతిన్ అయితే చెప్తున్నా కదా, తన జీవితంలో ద హయ్యెస్ట్ గేమ్ని ఈయన ఆడుతున్నాడు. చైనా వాడికి ఎంత చమురు కావాలో రష్యా నుంచి, ఇరాన్ నుంచి వస్తున్నాయి. భారత్ అయితే పూర్తిగా రష్యా మీదే. ఇప్పుడు మీరు అడగొచ్చు ఒక్క రష్యా మీద అంటే, మరి ఇరాకే కదండి హయ్యెస్ట్ సప్లైర్స్ మనకు. ఇరాక్ ఆయిల్స్ రావడం లేదు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టోటల్గా వాళ్ళు ప్రొడక్షనే ఆపేశారు. ఒక్క ఓడ కదలడం లేదు. ప్రపంచానికి ఇవ్వాల్సిన సప్లైస్ అంతా కూడా వాళ్ళు ఆపివేశారు. యూరోప్ యూనియన్ అయితే అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. రష్యాని వెళ్ళి అడిగితే నో అంటున్నారు. ఇవాళ మళ్ళీ మన మీదే. అంటే మనం రష్యన్ ఆయిల్స్ కొనుక్కోవాలి, అందులో నుంచి ప్రోడక్ట్లు తయారు చేయాలి, మళ్ళీ యూరోప్ యూనియన్కి మనం పంపించాలి. మరి ఈ ఓడలు మళ్ళీ యూరోప్ యూనియన్ దాకా వెళతాయి. ఇరాన్ వాళ్ళు ఒప్పుకోరు కదండి. మీకు కావాలంటే ఈ మార్గాన్ని మేము రాజమార్గము చేశాము, కానీ మీరు యూరోప్ యూనియన్కి సహాయం చేస్తారంటే నో, మేము ఎవరం ఒప్పుకోము. వాళ్ళు పూర్తిగా అమెరికా మీదే ఆధారపడతాడు. వాడు ఎంత దోచుకోవాలో దోచుకుంటాడు. ఇక్కడ ఈ పెర్షియన్ గల్ఫ్లో ఒక అమెరికా యొక్క నేవల్ బేసో, ఎయిర్ బేసో ఉండకూడదు. ఒక్క అమెరికా కంపెనీ ఉండకూడదు. అమెరికన్సే కనిపించకూడదు. ఉన్నారా కొడుతూనే ఉంటాం. పుతిన్ క్లియర్గా చెప్పారు, ఒక్కడిని కూడా విడిచిపెట్టకు, నువ్వు ఎంత పెద్ద యుద్ధమైనా చెయ్యి, నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పి ఇంత పెద్ద భరోసా ఇవ్వడంతో ఫైనల్గా భారత్ను సేవ్ చేసేసారండి. చైనా వాడైతే ఎప్పుడు ముందే ఊహించాడు వాడు ఇదంతా జరుగుతుందని. ఇరాన్కి బోల్డ్ అంత లోన్లు ఇవ్వడంతో మీకు ఇరాన్ వాళ్ళు ఆ డబ్బు కోసము చైనాకు ఇలా ఆయిల్ సప్లై చేస్తున్నారు. మనకు రష్యా ఫ్రెండ్. సో బిగినింగ్ నుంచి మనం రష్యాతోనే ఉన్నాం. రష్యా యుక్రెయిన్ వార్ డే 1 నుంచి మనం రష్యాకు సపోర్టుగా ఉన్నాం. ఆ వార్ ఫండింగ్ చేస్తూ ఉండడంతో రష్యా ఇవాళ మన ఆప్త మిత్రుడు. మనము కష్టపడ్డాన్ని వాళ్ళు చూడలేరు కాబట్టి ఇరాన్తో మాట్లాడి ఈ ఓడలను అంతా కూడా స్మూత్గా అరేబియా సీ నుంచి మీరు ముంబై అనండి, కేరళ అనండి, గుజరాత్ అనండి చేర్చే విధంగా ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి చాలా పెద్ద ఇది ఒక అద్భుతం అండి. ఎందుకంటే 33 మిలియన్ బ్యారెల్స్ అంటే ఇదే మామూలు విషయం కాదు. కోట్లలో మనం బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ కొంటున్నాము. రేపు ఇది మీకు ఏకంగా 5 కోట్లు కూడా దాటిపోవచ్చు. 5 కోట్ల బ్యారెల్స్ కూడా దాటిపోవచ్చు అని చెప్పి ఇవాళ అంచనా. మరి రష్యా, ఇరాన్ ఆడుతున్న ఈ ఆటను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.